సగం సగం అడ్వకేట్ సగం సగం రిప్రజెంట్ చేసి ఆగమాగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. రిట్ పిటిషన్ నెంబర్ 9386 14,728 7/8లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా తెలుగు యాక్టర్ నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ని హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఏజెన్సీ హైదరాబాద్లు కూల్చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే దీనికి నాగార్జున గారు రీప్లేగా ఈ కన్వెన్షన్ అనేది డాక్యుమెంటెడ్ ల్యాండ్లో మాత్రమే కట్టాము, అంతకుమించి 1 ఇంచు కూడా జరిపి కట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే మేము ఈ ల్యాండ్ ఎంక్రోచింగ్ చేయలేదని కూడా చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రం ఇదంతా అబద్ధమని, కన్వెన్షన్స్కి ఎటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఇంతకుముందు నాగార్జున గారికి కన్వెన్షన్కి ఒక నోటీస్ ఇష్యూ చేశారు. కన్వెన్షన్ అనేది తిమ్మిడికుంట లేక్ యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL ఏరియాలో ఉందని చెప్పారు. అండ్ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం దాదాపు ఈ కన్వెన్షన్ 10 acres ప్లేస్లో ఉంటే అందులో 1.12 acre FTL ఏరియాలో ఉంది, ఇంకొక 2 acres లేక్ యొక్క బఫర్ జోన్లో ఉందని చెప్పారు. అంతేకాకుండా కన్వెన్షన్ సిస్టమ్ని మేనేజ్ చేసి ఇల్లీగల్గా కట్టిన ఈ కన్వెన్షన్ మీద డబ్బులు సంపాదిస్తుందని చెప్పారు. బిల్డింగ్స్ రెగ్యులరైజేషన్ స్కీమ్ BRS కింద దీనిని రెగ్యులరైజ్ చేద్దామని చూశారు. బట్ అప్పుడు కూడా అఫీషియల్స్ ఒప్పుకోలేదని, అందుకు కూడా కొందరు పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతూ నాగార్జున గారి తప్పుందని కొంతమంది అంటే, మరికొందరు ఇది హైడ్రాని అడ్డం పెట్టుకొని నాగార్జున గారిని దెబ్బతీయాలని చేస్తున్న పనని కొందరు అంటున్నారు. అండ్ దీని మీద మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ లేక్ దగ్గర గ్రౌండ్ లెవెల్ని పెంచి దీని మీద ఈ కన్వెన్షన్ హాల్ కట్టారని చెప్పారు. అందుకని ఇది క్లియర్గా ఎంక్రోచ్మెంట్ అని చెప్పారు. అండ్ అలాగే కన్వెన్షన్ మీద మొదటి నుండే కాంట్రవర్సీ నడుస్తుంది. 2014లో మొదటిసారి కన్వెన్షన్ మీద ది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ అథారిటీ HMDA ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అండ్ అప్పుడు కూడా రీజన్ ఈ లేక్ యొక్క FTL అండ్ బఫర్ జోన్లో ఈ కన్వెన్షన్ కట్టారనే. ఈ పీరియడ్ మధ్యలో కన్వెన్షన్కి ఆనుకొని ఉన్న ఒక షెడ్ని కూల్చేశారు. అప్పుడు కన్వెన్షన్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అప్పుడు హైకోర్టు సర్వేకి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు ఎంత ల్యాండ్ FTLలో ఉంది, ఎంత ల్యాండ్ బఫర్ జోన్లో ఉందని తెలిసింది. మళ్ళీ ఈ కన్వెన్షన్ వాళ్ళు ఈ సర్వే రిపోర్ట్ మీద మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళారు. అండ్ అప్పటికి ఆ కేసు పెండింగ్లోనే ఉంది. దీని మీద కోర్టు ఎటువంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదని అఫీషియల్స్ చెప్పారు. అయితే స్టే ఆర్డర్ ఇచ్చిన న్యూస్ కూడా నిజమే. కాకపోతే డిమాలిషింగ్ మొదలయ్యాక కన్వెన్షన్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి అక్కడ స్టే ఆర్డర్ కోసం రిక్వెస్ట్ చేస్తే హైకోర్టు ఇంటర్మ్ స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది క్లియర్గా పొలిటికల్ ఎజెండా అయితే కాదు. ఎందుకంటే కన్వెన్షన్ మాత్రమే కాదు, ఆల్రెడీ హైడ్రా చాలా బిల్డింగ్స్ని కూల్చేసింది. అటు పవర్లో ఉన్న మినిస్టర్ బిల్డింగ్స్ని అండ్ ఇటు అపోజిషన్లో ఉన్న బిల్డింగ్స్ని కూడా కూల్చేసింది. సో అలా ఆ యాంగిల్లో చూస్తే ఇది పొలిటికల్ ఎజెండా కాదని చెప్పచ్చు. అండ్ ఇది స్టార్ట్ అవ్వడానికి ఒక మంచి రీజన్ కూడా ఉంది. హైదరాబాద్లో జరుగుతున్న ఎన్విరాన్మెంట్ డిస్ట్రాక్షన్ మనందరికీ తెలుసు. హైదరాబాద్లో కొంచెం మీడియం వర్షం పడినా రోడ్ల మీద నిలిచిపోతున్న నీటిని మనం గమనిస్తే దీనికి కారణం లేక్స్లో జరుగుతున్న ఎంక్రోచ్మెంట్. NRSC డేటా ప్రకారం 1979 నుండి 2023 మధ్యలో లేక్స్ 61% తగ్గిపోయాయి. 56 లేక్స్ని ఎగ్జామిన్ చేస్తే అవి ఒకప్పుడు 40.35 స్క్వేర్ కిలోమీటర్స్ నుండి 16 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గిపోయాయి. బుమ్రుక్ ఉద్ దులా లేక్లో 70% ల్యాండ్ ఎంక్రోచ్మెంట్కి గురైంది. బేసిక్గా FTL అంటే ఒక లేక్లో ఫుల్గా వాటర్ నింపితే అందులో వాటర్ ఆనకట్ట వరకు వస్తుంది. దీన్ని మనం FTL అంటాం. అండ్ దీని చుట్టూ ఉన్న ప్లేస్ని బఫర్ జోన్ అంటాం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక లేక్ 10 acresలో ఉంటుంది. దీని చుట్టూ ఉన్న 30 meters ల్యాండ్ ఆ లేక్కి చెందిందే అవుతుంది. ఒక లేక్ 10 acres కంటే తక్కువగా ఉంటే 9 meters ల్యాండ్ బఫర్ జోన్ అవుతుంది. అండ్ మీరు ఈ ఇమేజ్లో చూస్తే లేక్ ఏరియాలోనే బిల్డింగ్స్ ఉన్నాయి. దీనివల్ల ఫ్యూచర్లో సిటీ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం వీక్ అయ్యి వాటర్ రోడ్స్ మీదే ఉంటాయి. తాగడానికి కూడా వాటర్ దొరకని పరిస్థితి రావచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ బిల్డింగ్స్ కట్టేటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేదే ప్రాబ్లం. అప్పుడు కట్టకుండా స్ట్రిక్ట్గా పర్మిషన్స్ ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు కూల్చాల్సిన పని ఉండేది కాదు. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.